కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది కాలమయ్యింది. ఈ 365 రోజుల్లో 95 కంపెనీలు రాష్ట్రానికి వచ్చాయంటే ప్రతి ఒక్క రోజును కూడా కూటమి ప్రభుత్వం సద్వినియోగం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు చంద్రబాబు గారి అధ్యక్షతన 7 SIPB సమావేశాలు జరిగితే వాటిలో 5,34,684 కోట్ల పెట్టుబడులు పట్టుకొస్తున్న 95 పరిశ్రమలను ఆమోదించడం జరిగింది. వీటి ద్వారా 4,73,969 మంది యువతకు ఉద్యోగాలు వస్తున్నాయి. ఇవి కేవలం ఆమోదించినవి మాత్రమే. ఇంకా సంప్రదింపులు జరుపుతున్న కంపెనీలు చాలా ఉన్నాయి. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు అన్నది సూపర్ 6 హామీ. అంటే ఏడాదికి 4 లక్షల ఉద్యోగాలు సాధించాలి. కూటమి ప్రభుత్వం ఆ లక్ష్యాన్ని దాటేసి 5 లక్షల వరకు వెళ్లిపోయింది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే చంద్రబాబు గారి బ్రాండ్ ఇమేజ్ని ఉపయోగిస్తూ చాలా వ్యూహాత్మకంగా పారిశ్రామికవేత్తలను ఒప్పిస్తున్న లోకేష్ గారి కృషి ఎక్కువగా సత్ఫలితాలనిచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిసేందుకు అమరావతికి వచ్చిన టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్తో కేవలం 90 నిమిషాలు మాట్లాడి విశాఖకు TCS రావడానికి ఒప్పించారు. కేవలం 30 రోజుల్లోనే రిలయన్స్ సంస్థ చేత 65,000 కోట్ల పెట్టుబడులను పెట్టించేందుకు ఒప్పించడం, ఒకే ఒక్క జూమ్ కాల్తో ఉక్కు దిగ్గజ సంస్థలైన ArcelorMittal, నిప్పన్ స్టీల్ వారి 1,40,000 కోట్ల సంయుక్త పెట్టుబడులు సాధించడం అంటే మామూలు విషయం కాదు. ఈ ఏడాది కాలంలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల్లో సుమారు 1,90,000 కోట్ల పెట్టుబడులను, 3,12,000 ఉద్యోగాలను లోకేష్ గారు ఒంటి చేత్తో సాధించుకువచ్చారు అంటే అతిశయోక్తి కాదు. అందుకే నారా లోకేష్ గారిని జాబ్ క్రియేటర్ ఇన్ చీఫ్ గా పేర్కొంది బిజినెస్ స్టాండర్డ్ పత్రిక. అంతేకాదు, మరోవైపు 41 నియోజకవర్గాల్లో కొత్త MSME పార్కులకు శంకుస్థాపన చేశారు. 9 నియోజకవర్గాల్లో MSME పార్కులు ప్రారంభించారు. ప్రభుత్వం నుండి DSE ద్వారా 16,346 పోస్టులు, 6,100 పోలీస్ నియామకాలు జరిపించారు. సిడ్ యాప్, APSSDC ద్వారా ఇప్పటి వరకు 82,736 ఉద్యోగాలు కల్పించడం జరిగింది. 175 నియోజకవర్గాల్లో 1,164 జాబ్ మేళాలు నిర్వహించి తద్వారా 61,991 మందికి ఉద్యోగాలు కల్పించడం మరో ఘనత. ఇక పరిశ్రమలు ఎక్కడెక్కడొస్తున్నాయని చూస్తే చంద్రబాబు గారి అభివృద్ధి వికేంద్రీకరణ ఎలా ఉంటుందో తెలుస్తుంది. వచ్చిన పెట్టుబడుల్లో 3వ వంతు పెట్టుబడులను రాయలసీమ ప్రాంతానికి కేటాయించడం విశేషం. ఉత్తరాంధ్రకు IT కంపెనీలను, సీమకు ఎలక్ట్రానిక్స్ మరియు రెన్యూవబుల్ ఎనర్జీ కంపెనీలను, అమరావతికి క్వాంటమ్ వ్యాలీ, కోస్తాకు విద్యా సంస్థలు, హోటళ్లు, హాస్పిటల్స్, గోదావరి జిల్లాలకు ఆక్వా, విజయనగరం జిల్లాలకు ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలను తెచ్చి అన్ని ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధికి బాటలు వేస్తున్నారు చంద్రబాబు గారు. ప్రధాని మోదీ గారిచే నాగాయలంకలో క్షిపణి ప్రయోగ కేంద్రానికి, విశాఖలో యూనిటీ మాల్కు, నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్కుకు, పూడిమడకలో గ్రీన్ హైడ్రోజన్ హబ్కు, తిరుపతి జిల్లాలో క్రిస్ సిటీకి భూమి పూజ చేయించి రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి కేంద్ర సహకారం ఉందన్న భరోసాను ప్రజలకు కలిగించారు చంద్రబాబు గారు. జగన్ హయాంలో రాష్ట్రం వైపు చూడ్డానికి ఇష్టపడని అంతర్జాతీయ దిగ్గజ పారిశ్రామిక ప్రతినిధులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు క్యూ కడుతున్నారంటే చంద్రబాబు గారి బ్రాండ్ ఇమేజ్, స్పీడ్ ఆఫ్ బిజినెస్ అన్న లోకేష్ గారి నినాదం, కార్యదక్షత, కేంద్ర సహకారం ఇవన్నీ ముఖ్య కారణాలు. ఈ కృషి ఇలాగే 5 ఏళ్ల పాటు కొనసాగాలని, యువత ఆశలను, ఆకాంక్షలను నెరవేర్చాలని, రాష్ట్రం అంతర్జాతీయ పారిశ్రామిక కేంద్రంగా ఎదగాలని మనసారా కోరుకుందాం. ప్రధాని నరేంద్ర మోదీ గారికి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, మంత్రి లోకేష్ గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుదాం.